ప్రియమైన మా పరలోకపు తండ్రి, వందనాలు. జూలై మాసమునకు మనం తీసుకొని వచ్చినారు. వందనాలు. గడిచిన 6 మాసములు కాపాడినందుల కొరకై స్తోత్రాలు. ఎడారులు సెలయేర్లు బట్టి కూడా స్తోత్రాలు. సిద్ధపరిచిన సందేశం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఎడారిలో సెలయేర్లు, జూలై 1. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. లూకాసు వార్త 4:45. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకాసు వార్త 1:20. ఈ విషయాలు నీ కళ్ళ ఎదుట జరుగుతాయి. ఎదురు చూసిన మనస, నువ్వు కోరుకున్నవి ఆశతో అంటిపెట్టుకుని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడే మాట ఇచ్చినవి మనసుకు తెలుసు, సందేహం వలదని. మాట ఇస్తే చాలు, జరిగినట్టే అవి. ఈ విషయాలు మనకు కళ్ళ ఎదుట జరుగుతాయి. అలసిన మనస, విశ్రమించు. దేవుని ఒడిలో ఆయన రెక్కల నీడలు హాయిగా పరవలించు. ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణే చూడాలి. నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగిలాలి. ఈ విషయాలు మన కళ్ళ ఎదుట జరుగుతాయి. వేసారిని మనస, ప్రార్థించు, సంతోషించు. రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సంధ్య పొద్దు వాలేసరికి గుడి గంటలు మోగుతాయి. అనుమానపు పొగమంచు రాత్రిపై తేర కప్పితే మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం. ఈ విషయాలు మన కళ్ళ ఎదుట జరుగుతాయి. నమ్మిన మనసా, దేవుడు చెప్పాడు నీకు. విశ్వాసం, నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవివైపు రివ్వున ఎగిరిపోని గులాబు ఉదయపు ద్వారాలు పిలిచిననై రాత్రిలో కనపడని సంతోషాలు కనపడినవనై. దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకవి ఆయన వలన నిక్షేములయ్యున్నవి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 20వ వచనము.